ఐశ్వర్య కోసమే అరవింద్ ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడే క్యాబ్లోంచి ఐశ్వర్య దిగడం చూసి అరవింద్ షాక్ అయిపోయి ఆమెను చూస్తూ ఉండిపోయాడు. తనని చూడగానే అరవింద్ చేసిన సైగ అర్థమైన జగన్ ఐశ్వర్య వాళ్ళకి ఎదురుగా వెళ్లాడు. క్యాబ్ కి ఫేర్ ఇచ్చేసి ఐశ్వర్య చేపట్టుకుని యూనివర్సిటీ లోపలికి నడుచుకుంటూ తీసుకెళ్లాడు. ఇద్దరూ చిలకా గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారు. ఆకాష్ ఐశ్వర్యలను చూస్తుంటే అరవింద్కి ఒళ్లంతా మంటగా ఉంది. ఆకాష్ ఐశ్వర్యని అలా ఒక ఫ్రేమ్లో చూడలేక గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అరవింద్. కాసేపు అతని ఊహల్లో కేవలం ఐశ్వర్య రూపాన్ని తలుచుకుంటూ, అప్పటికి ఇప్పటికీ నువ్వేం మారలేదు ఐషు, కొంచెం బొద్దుగా అయ్యావు కానీ ఇలా కూడా ముద్దుగా ఉన్నావు అనుకున్నాడు అరవింద్. జగన్ ఫోన్ మాట్లాడుతున్నట్టుగా వెళ్లి ఆకాష్కి డాష్ ఇచ్చి కావాలని తన ఫోన్ని కింద పడేలా చేశాడు. ఆకాష్ ఐశ్వర్య చేయి వదిలి కింద పడిన జగన్ ఫోన్ తీసి ఇవ్వగానే జగన్ ఆ ఫోన్ తీసుకుంటూ, సారీ బ్రో, చూసుకోలేదు అని ఏం తెలియనట్టుగా చెప్పాడు జగన్. ఇట్స్ ఓకే అని వెళ్లబోతున్న ఆకాష్ని పట్టించుకోకుండా పక్కనే ఉన్న ఐశ్వర్యని అప్పుడే చూసినట్లుగా, హే ఐషు, వాట్ ఇస్ సర్ప్రైజ్ అని ఆశ్చర్యంగా అడిగాడు జగన్. అప్పుడే జగన్ని చూస్తూ, మీరు అంటూ అడుగుతున్న జగన్ని ఐశ్వర్యని చూసి, ఓ, నీకు పుస్తకాలతో తప్ప బయట ప్రపంచంతో పెద్ద పరిచయాలు లేవు కదా, అందుకే గుర్తుపట్టలేకపోతున్నావు అనేసి, నేను జగన్, అరవింద్ ఫ్రెండ్ని, ఈసారైనా గుర్తుపెట్టుకో అని పరిచయం చేసుకున్నాడు జగన్. అరవింద్ అనగానే వెంటనే గుర్తుపట్టింది ఐశ్వర్య. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాలు ప్రేమ అంటూ తన వెంట తిరిగాడు అరవింద్. అంత ఈజీగా అతన్ని మర్చిపోలేదు ఐశ్వర్య. ఐశ్వర్య చిన్నగా నవ్వి, సారీ, నిజంగానే గుర్తుపట్టలేదు అని చెప్పింది. నువ్వు గుర్తుపట్టావంటేనే ఆశ్చర్యపోవాలి ఐషు, గుర్తుపట్టలేదంటే అందులో వింతేం లేదు అని నవ్వుతూ చెప్పి ఆకాష్ వైపు చూస్తూ, మీ హస్బెండా అని అడిగాడు జగన్. అవును, హీజ్ ఆకాష్, నా భర్త అని జగన్కి చెప్పి, ఆకాష్, ఇతను జగన్, నా క్లాస్మేట్ అని ఆకాష్కి జగన్ని పరిచయం చేసింది ఐశ్వర్య. ఆకాష్ జగన్ని పరిచయం చేసుకుని అతనితో మాట్లాడుతుండగానే అక్కడికి మాయ వచ్చింది. హే మాయా అని ఐశ్వర్య హగ్ చేసుకుంది. ఏంటి మేడం గారు, ఇంత లేటుగా వస్తే ఎలా? నీకోసం మన గ్యాంగ్ అంతా వెయిట్ చేస్తుంది అని వచ్చి ఐశ్వర్యని లాక్కెళ్ళిపోయింది. మాయా, వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడుగుతున్న ఐశ్వర్యని పట్టించుకోకుండా గర్ల్స్ గ్యాంగ్ దగ్గరికి ఐశ్వర్యని లాక్కెళ్లి అందరితో మాటల్లో పెట్టి బిజీ అయ్యేలా చేసింది మాయా. ఐశ్వర్య వెళ్లిన వైపు చూస్తున్న ఆకాష్తో, బ్రో, నీ వైఫ్ ఎక్కడికి వెళ్ళదు కానీ మీరు రండి నాతో, నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను అని ఆకాష్ని లాక్కెళ్లాడు జగన్. చెరోవైపు వెళ్లిన ఆకాష్ ఐశ్వర్యలను చూసి, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే ఐషు, ఇలాగే నిన్ను నీ ఆకాష్ నుండి దూరం చేసి నిన్ను నాదాన్ని చేసుకుంటాను, చూస్తూ ఉండు అని పంతంగా అనుకున్నాడు అరవింద్. ఆకాష్ జగన్ ఫ్రెండ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంటే ఇబ్బందిగానే వాళ్లతో మాట్లాడుతూ ఓ కంట ఐశ్వర్యను గమనిస్తున్నాడు. అప్పటిదాకా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్న అరవింద్ మనసంతా ఐశ్వర్య మీదే ఉంది. రేఖతో మాట్లాడుతున్న ఐశ్వర్య దగ్గరికి వెళ్లి, ఎలా ఉన్నావు ఐషు అని అడిగాడు అరవింద్. అరవింద్ని గుర్తుపట్టిన ఐశ్వర్య మొహమాటంగానే, బాగున్నా అరవింద్, నువ్వెలా ఉన్నావు అని ఫార్మాలిటీకి అడిగింది. నువ్వు లేని నేను ఎలా ఉంటానో నీకు తెలీదా అని సాగదీస్తూ అన్నాడు అరవింద్. అతన్ని కోపంగా చూసింది ఐశ్వర్య. హే, జస్ట్ కిడింగ్ ఐషు, చూస్తున్నావు కదా నేను ఎలా ఉన్నానో. నాది వన్ సైడ్ లవ్ ఐషు, ఎప్పటికైనా ఓడిపోతానని తెలిసి నిన్ను ప్రేమించాను. అందుకే నీ పిల్ల అయిందని తెలిసిన వెంటనే నా మనసులో నుండి నిన్ను తీసేశాను. యునో, ఇప్పుడు నేను సింగిల్, ఫర్ ఎవర్ సింగిల్ అని అల్లరిగా అన్నాడు అరవింద్. ఐశ్వర్య రిలాక్స్డ్ గా ఫీల్ అవుతూ, మంచి పని చేశావు అరవింద్, నువ్వింకా ఎక్కడ నన్నే తలుచుకుని బాధపడుతున్నావో అని కొంచెం గిల్టీగా ఉండేది నాకు. ఇప్పుడు నీ నోటి నుండి ఇలాంటి మాటలు విన్నాక హ్యాపీగా ఉంది అని చెప్పింది. ఇంతలో రేఖ, హే గాయ్స్, మాటలైపోతే ఇక బయలుదేద్దామా, అసలైన పార్టీ అక్కడే ఉంది అని ఉత్సాహంగా అరిచింది. ఎక్కడికి అని అనుమానంగా అడుగుతున్న ఐశ్వర్యతో, మోహిని ప్యాలెస్, మన పార్టీ అక్కడే ఐషు అని చెప్పింది మాయ. అంత దూరం ఎందుకు, మన యూనివర్సిటీ సెమినార్ హాల్ ఉంది కదా అంటున్న ఐశ్వర్యని చూసి తల కొట్టుకుంటూ, అబ్బా ఐషు, నువ్విలా పాత చింతకాయ పచ్చడిలా ఆలోచించడం ఆపువే బాబు. అప్పుడప్పుడు లైఫ్ లో ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఉండాలి, ఎప్పుడు ఒకేలా ఉంటే బోర్ కొడుతుంది లైఫ్ లో అని అంది రేఖ. అరవింద్ తన కార్ డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటూ, గర్ల్స్, మీరు నా కార్లో మాయా కార్లో రండి, బాయ్స్ వేరే కార్లో వస్తారు అని చెప్పాడు. ఐశ్వర్య వెంటనే, నేను ఆకాష్తో వస్తాను అని అటువైపు వెళ్లబోయింది. అరవింద్ చెప్పిన ప్లాన్ ప్రకారం రేఖ ఐశ్వర్యని వెళ్లనివ్వకుండా అడ్డుకుంటూ, రోజు నీ హస్బెండ్ తోనే ఉంటావు కదా,
ఇదొక్క రోజు మాతో ఉండు ఐషు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. ఆకాష్ని బెంగగా చూస్తూ, ఆకాష్ ఎవరితోనూ అంత ఈజీగా మింగిల్ అవ్వలేడు. ఆకాష్ని వదిలి నేనిక్కడ ఎలా ఉండగలను? ఆకాష్ని వదిలి నేనిక్కడ ఎలా అని దిగులు పడుతున్న ఐశ్వర్యని కారులో ఎక్కించింది రేఖ. కారులో కూర్చుంటూ తన వైపే చూస్తున్న ఐశ్వర్య మనసులో భావాలు చదివినట్లుగా మొబైల్ తీసుకుని, డోంట్ వరీ ఐషు, నేను మేనేజ్ చేసుకుంటాను అని ఐశ్వర్యకి మెసేజ్ చేశాడు ఆకాష్. ఆకాష్ గురించి ఆలోచిస్తున్న ఐశ్వర్య తన చేతిలో ఉన్న మొబైల్ నోటిఫికేషన్ సౌండ్ రావడంతో అన్యమనస్కంగా మొబైల్ ఓపెన్ చేసి ఆకాష్ మెసేజ్ చూసింది. ఆ మెసేజ్ చూసి ఐశ్వర్య ముఖం వెలిగిపోయింది. కార్ విండో నుంచి వచ్చి ఆకాష్ని ప్రేమగా చూస్తూ, ఎంత దూరంలో ఉన్నా నీ చూపు నా మీద ఉంటుంది కదా ఆకాష్ అని అనుకుంది. ఐశ్వర్యని ఆకాష్ నుండి సెపరేట్ చేసినా తన చూపు ఆకాష్ వైపే చూడడం చూసిన అరవింద్ సహించలేకపోయాడు. వెంటనే కార్ స్టార్ట్ చేసి ఎక్సలేటర్ మీద తన కోపాన్నంతా చూపిస్తూ తొక్కాడు. కనిపించేంత దూరం ఆకాష్ని చూస్తూ ఉండిపోయిన ఐశ్వర్య కార్ యూనివర్సిటీ దాటి రోడ్డు ఎక్కాక అప్పుడు తన ఫ్రెండ్స్ తో మాటల్లో పడిపోయింది. కార్ వెళ్లిపోయిన అటువైపే చూస్తున్న ఆకాష్ దగ్గరికెళ్లి, ఆకాష్ మనం కూడా బయలుదేరదామా అని అడిగాడు జగన్. హా వస్తున్నా అంటూ జగన్ వెనకే వెళ్లి అతని కార్లో కూర్చున్నాడు ఆకాష్. జగన్ కార్ స్టార్ట్ చేసి యూనివర్సిటీ గేట్ బయటికి రాగానే కార్ ఆపేశాడు. ఏమైంది అని అడుగుతున్న తన ఫ్రెండ్స్ తో, ఏమో తెలీదు, చెక్ చేస్తాను అని కార్ దిగి ఫ్రంట్ టాప్ ఓపెన్ చేసి చెక్ చేసినట్లుగా యాక్షన్ చేశాడు జగన్. ఆకాష్ కూడా కార్ దిగి, ఏమైంది జగన్, ఏదైనా ప్రాబ్లమా అని పొలైట్ గా అడిగాడు. ఆకాష్ రావడం చూసి ఇంజిన్ చెక్ చేస్తున్నట్లుగా వైర్లు కెలుకుతున్న జగన్, ఎస్ బ్రో, ఇంజన్లో ఏదో ప్రాబ్లం అనుకుంటా, తెలియట్లేదు అని అసహనంగా చెప్పాడు. మిగతా వాళ్ళు కూడా కార్ దిగి జగన్ దగ్గరకొచ్చి, ఎరా కార్ బయటికి తీసే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి కదా అని 4 చివాట్లు పెట్టడంతో బిక్కమొహం వేశాడు జగన్. వదిలేండ్రా, వాడికి తెలుసా ఏంటి కార్ ఇలా హ్యాండ్ ఇస్తుందని అని జగన్ కి సపోర్ట్ చేశాడు ఒక ఫ్రెండ్. సర్లే మరిప్పుడు ఎలా వెళ్లడం అని చిరాగ్గా అంటున్న ఫ్రెండ్ తో, ఏముంది క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లడమే అని చెప్పాడు జగన్. ఆ ఫ్రెండ్ జగన్ తల మీద ఒక్కటి పీకి, చెప్పడం కాదు, ముందు క్యాబ్ బుక్ చేసి తగలడు. వాళ్ళెప్పుడో బయలుదేరారు, మనం లేటుగా వెళ్తే టైం వేస్ట్ అవుతుంది అని కసిరాడు. జగన్ వాణ్ణి గుర్రుగా చూస్తూనే క్యాబ్ బుక్ చేయడంతో 10 minutes లో క్యాబ్ వచ్చింది. క్యాబ్ రాగానే అందరూ కార్లో సెట్ అయ్యారు. బట్ ముందు కార్లో జగన్ డ్రైవింగ్ తీసుకోవడం వల్ల అందరూ సెట్ అవ్వగా ఇప్పుడు మాత్రం క్యాబ్ డ్రైవర్ ఎక్స్ట్రాగా ఉండడంతో ఆకాష్కి క్యాబ్లో ప్లేస్ దొరకలేదు. ఆకాష్ని చూసి జగన్ క్యాబ్ దిగి, ఆకాష్ నేను ఇంకో క్యాబ్ బుక్ చేస్తాను, మనిద్దరం కలిసి వెళ్దాం అని అన్నాడు. వద్దు జగన్, నువ్వెళ్ళు, నేను క్యాబ్ బుక్ చేసుకుని వస్తాను అని బలవంతంగా జగన్ని క్యాబ్ ఎక్కించి వాళ్ళని అక్కడి నుంచి పంపించాడు ఆకాష్. జగన్ కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత విలన్లా నవ్వుతూ, రే అక్కడ మనోళ్ళు రెడీగా ఉన్నారా అని పక్కనున్న ఫ్రెండ్ని అడిగాడు. ఆన్ ది వేరా, వాడు మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకునే లోపు మనోళ్ళు వెళ్లి వాడిని ఫినిష్ చేస్తారు. ఈ రోజుతో మన అరవింద్ గడి లైన్ క్లియర్ అవుతుంది అని చెప్పాడు ఆ ఫ్రెండ్. గేటు బయటున్న ఆకాష్ తన మొబైల్ తీసి ఆ ఏరియాలో క్యాబ్స్ అవైలబుల్ ఉన్నాయో లేవో చూస్తుండగా అతని ముందు ఒక వైట్ కలర్ కార్ ఆగింది. ఆ కార్ డ్రైవింగ్ సీట్ నుండి దిగి ఆకాష్ దగ్గరకు వస్తూ, ఆకాష్ నువ్వేంటిక్కడా అని ఆశ్చర్యం ఆనందం కలిపి అడిగింది రియా. రియాని చూసి కూడా మళ్లీ ఫోన్లో క్యాబ్ సర్చ్ చేస్తూ ఆ ఏరియాలో క్యాబ్స్ అవైలబుల్ లేకపోవడంతో అసహనంగా చూస్తున్నాడు ఆకాష్. ఆకాష్ కావాలని ఇగ్నోర్ చేస్తున్నాడని తెలుసుకున్నా, హలో ఆకాష్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను అని సన్నగా నవ్వుతూ మళ్లీ అడిగింది రియా. అప్పుడు కూడా మాట్లాడుకుంటే బాగోదని, క్యాబ్ కోసం సర్చ్ చేస్తున్నా, బట్ క్యాబ్స్ అవైలబుల్ గా లేవిక్కడ అని పొడిగా ఆన్సర్ చేశాడు. అవునా, ఎక్కడికి వెళ్ళాలి అని అడిగిన రియాని చిరాగ్గా చూశాడు ఆకాష్. హలో బాస్, ఏంటి మీరు నా అంతటా నేనొచ్చి మాట్లాడుతున్నా అని లెవెల్ చేస్తున్నారు? ఏదో ఆ రోజు మీ వల్లే నేను ఆ ఈడియట్ నుండి తప్పించుకున్నా అనే కృతజ్ఞతతో మీతో మాట్లాడుతున్నాను, లేదంటే మీరెవరో నేనెవరో కదా అని కోపంగా అంటూనే, జస్ట్ మీకు లిఫ్ట్ ఇద్దామనే కర్టసీతో అడిగాను తప్ప వేరే ఉద్దేశమేం లేదు నాకు. అయినా మీ గురించి తెలుసు కూడా మిమ్మల్ని తగులుకునేంత అవసరం నాకు లేదు అని ఘాటుగానే చెప్పింది రియా. ఈ అమ్మాయి నా వల్ల తప్పించుకోవడం ఏంటి అని ఆలోచిస్తూనే రియా మాటల్లో దాగిన బాధం అర్థం చేసుకుని, నాతో ఉంటే నీకే ప్రాబ్లం, సో బెటర్ టు స్టే అవే ఫ్రమ్ మీ అని సీరియస్ గా చెప్పాడు ఆకాష్. ఓకే ఆకాష్ గారు, నేనేమీ కావాలని మీ వెంట పడట్లేదు కదా, ఏదో కోఇన్సిడెన్స్ గా మిమ్మల్ని కలిశాను, ఏదో తెలిసిన మనిషి కదా అని అడిగానంతే అని అమాయకంగా చెప్పింది రియా.
కానీ రియా చెప్పే మాటలకి తన కళ్ళల్లో కనిపిస్తున్న ఫీలింగ్స్ కి ఏ సంబంధం లేకపోవడంతో రియాతో మాటలు కంటిన్యూ చేయలేకపోతున్నాడు ఆకాష్. యాక్చువల్లీ రియా కూడా ఆకాష్ ని చూసిన మొదటి చూపులోనే అతనికి అట్రాక్ట్ అయింది. ఎప్పుడైతే బాయ్ కోసం తన ఇంటికొచ్చి ఆ బాయ్ మనుషుల్ని చితక్కొట్టాడో అప్పుడే ఆకాష్ మీద క్రష్ ఫీల్ అయింది రియా. ఆకాష్ లైఫ్ లో ఐశ్వర్య ఉందని తెలిసి రవిని హెచ్చరించని రియా తన మనసుని కంట్రోల్ చేసుకోలేక సతమతమవుతున్న టైంలో అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా ఆకాష్ ని చూడడంతో వెనకడుగు వేయలేకపోయింది రియా. ప్లీజ్ ఆకాష్, అట్లీస్ట్ తెలిసిన అమ్మాయిగా అయినా అనుకోండి, నేను లిఫ్ట్ ఇస్తాను అని రిక్వెస్ట్ చేసింది రియా. ఇదేంట్రా బాబు, హచ్చడాగ్లా తగులుకుంది, ఎలాగోలా దీన్ని వదిలించుకోవాలి అనుకుంటూ ఓకే బట్ ఫ్రెండ్ లా కాదు, జస్ట్ క్యాబ్ డ్రైవర్ లా డ్రాప్ చేస్తా అంటే మీతో వస్తాను అని చెప్పాడు ఆకాష్. ఆ కండిషన్ వినగానే రియా ముఖం వాడిపోయినా ఆకాష్ తో కాసేపైనా ట్రావెల్ చేసే అవకాశం వస్తుందని ఓకే చెప్పింది రియా. ఆకాష్ ఫోన్ పాకెట్లో పెట్టుకుంటూ వెళ్లి రియా కార్ బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తుంటే గట్టిగా అరిచింది రియా. అరవింద్ పన్నిన కుట్ర నుండి ఐశ్వర్య తప్పించుకుంటుందా? రియా ఎందుకు అరిచింది? జగన్ పంపిన మనుషులు ఏమైనా అటాక్ చేశారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.